ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. వరంగల్ ఎలకతుర్తిలో జరిగే బహిరంగ సభకు సుజాత నగర్లో బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. మాట్లాడుతున్న మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తులు వీరయ్య. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే వరంగల్లో జరిగేటువంటి బహిరంగ సభకి సుజాత నగర్ మండలంలో వనమ వెంకటేశ్వర గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చాలా ఉత్సాహంగా బయలుదేరుతున్నాయి. మీ అందరూ తెలుసు, ఇప్పటికే దేశంలో కనీవి జరిగిన రీతిలో ఈరోజు కేసీఆర్ గారి సభ కోసం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కాక అనేక ప్రాంతాలందరూ కూడా అందరూ ఈరోజు వరంగల్కి పోతున్నటువంటి పరిస్థితి మీ అందరూ తెలుసు. గడిచినటువంటి 14 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక విషయాలు ఈరోజు పేదలకి, బడుగు బలైన వర్గాలకి ఏ విధంగా అన్యాయం అవుతుంది. ఆ యొక్క సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలంటే కేసీఆర్ గారు రానున్నటువంటి కాలంలో అనేక పోరాటాలు, ఉద్యమాలకి సిద్ధమవుతున్నారు. కావున ఈ రోజు మా సుజాత్ నగర్ నుంచి కూడా పోవడం జరుగుతుంది. మీ అందరూ తెలుసు, కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనేక రంగాల్లో తెలంగాణ ముందుకు తీసుకుపోయినటువంటి నాయకులు కేసీఆర్ గారు, తెలంగాణ జాతిపిత. ఈ రోజు ఆ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ కొత్తగూడెం నియోజకవర్గంలో వనమ వెంకటేశ్వర గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పోవడం చాలా సంతోషంగా ఉంది. రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు కానీ, పోరాటాల్లో కానీ ముందుండి పనిచేయడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జరిగే సభలు 25 సంవత్సరాలు పూర్తి సందర్భంగా వరంగల్లో జరిగే సభలు వరంగల్లో జరిగే సభలు తెలంగాణ, తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై వనమ. ఈరోజు 25 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకొని మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గొప్ప బహిరంగ సభ జరుగుతుంది వరంగల్లో. మన కొత్తగూడెం నియోజకవర్గం సుజాత నగర్ మండలం నుంచి వనమ వెంకటేశ్వర గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి కనీ విని ఎరగనటువంటి రీతిలో ఈరోజు పెద్ద ఎత్తున దేశం మొత్తం గర్వకారణంగా చెప్పేటువంటి కేసీఆర్ గారు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి నాయకులు ఈరోజు కేసీఆర్ గారి యొక్క సభ ఏర్పాటు జరిగింది. మీ అందరూ తెలుసు, జరిగినటువంటి యొక్క 14 నెలల కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా ఉంది, నీళ్లు, నిధులు అనేక విషయాల్లో కూడా ఈరోజు పేదలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ యొక్క సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలంటే ఈరోజు కేసీఆర్ గారు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. సుజాత నగర్లో వచ్చినటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు మాట్లాడతారు.